ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అకీరానందన్ ఉన్నాడా? ఇందులో నిజమెంత? రీసెంట్గా హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ నెలలో రిలీజ్ ఉంది కదా, మార్చి 26 ప్రీపోన్ అవుతుంది అంటున్నారు, చూడాలి మరి. ఒక ఇంటర్వ్యూ చేశాడు కదా జర్నలిస్టులతో. ఆ ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పాడు. ఈ సినిమా రీమేక్ కాదని, ఈ సినిమా ఎలా ఉండబోతుందో, ఏ రేంజ్లో ఉండబోతుందో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎలా ఈ సినిమా రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చెప్పాడు క్లియర్గా. మొత్తం ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో అకీరానందన్ సినిమాలో ఉన్నాడని చెప్పాడని చెప్పి చాలామంది ప్రచారం చేయడం మొదలెట్టారు. అంటే చాలా తమిళ చూశాను అనమాట. సినిమాలో అకీరానందన్ ఉన్నాడు, సినిమాలో అకీరానందన్ తన కొడుకు నటిస్తున్నాడని చెప్పి. నేను మొత్తం ఇంటర్వ్యూ చూశాను. ఇంకా ఎక్కడ చెప్పాడో, ఎప్పుడు చెప్పాడో, వాళ్ళ చెవులోకి వెళ్ళి చెప్పాడో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఎక్కడా చూడలేదబ్బా. మీరైతే నమ్మద్దు దయచేసి. ఈ ఓజీ సినిమాలో కూడా ఇలాగే అకీరానందన్ ఉన్నాడని చెప్పి రాంగ్ హైప్ని బిల్డ్ చేశారు. కానీ చివరికి కాకపోతే దానివల్ల ఏం నష్టం జరగలేదు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇప్పుడు అదే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెడుతున్నారు. దయచేసి ఆపమని అయితే నేను చెప్తాను. ఎందుకంటే హరీష్ శంకర్ అయితే మొత్తం ఇంటర్వ్యూలో ఒక్కసారి కూడా అకీరానందన్ గురించి మాట్లాడలేదు. మీరు కావాలంటే ఇంటర్వ్యూ మొత్తం చూడండి. అకీరానందన్ ఉన్నాడు అనేది అబద్ధం. ఇదైతే ఫిక్స్. దయచేసి దుష్ప్రచారాలు ఆపండి. నేను చెప్పేది అదే. ఎందుకంటే మీరు చేసిన ఈ రాంగ్ ఎగ్జామ్షన్స్ వల్ల సినిమాకి దెబ్బపడే ఛాన్స్ ఉంది. సో దయచేసి ఆపితే బెటర్. సినిమాలో అకీరానందన్ ఉన్నాడు అనేది అబద్ధం. ఇది చెప్దాం అనుకుంటారు అంతే. జై హింద్.